ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతవరకు అమలవుతున్నాయి, అసలు ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి పెన్షనర్లు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ, మధ్యంతర భృతి, బకాయిల చెల్లింపులు, హెల్త్ కార్డులు, పెన్షనర్ల డైరెక్టరేటు 3% అదనపు పెన్షన్ వంటి అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు కీలక డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు మాట్లాడుతూ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు కొత్త పీఆర్సీని నియమించి 35% మధ్యంతర భృతి ఇవ్వాలని, అంతేకాకుండా గతంలో 70 సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ను 10 నుండి 7%కి, 75 సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ను 15 నుండి 12%కి తగ్గించారని, దీన్ని గతంలో వల్లనే పునరుద్ధరించాలని కోరుతున్నామని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఇప్పటికైనా వాటిని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సంఘం గుర్తు చేసింది. మరీ ముఖ్యంగా పెన్షనర్లకు ప్రత్యేక పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిని 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గించాలని, 2 లక్షల ఆరోగ్య బీమా కార్డుల పరిమితిని 5 లక్షలకు పెంచాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఈ డిమాండ్ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. ఇతర పెన్షనర్ల సమస్యలపై కూడా ఈయన గతంలో అనేక డిమాండ్ చేశారు. వేతన విభజన చట్టాల పేరున జరుగుతున్న వర్గీకరణ మూలంగా విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, 12వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, వెంటనే 12వ పీఆర్సీకి చట్టబద్ధత కల్పించాలని, జీవో 315 సవరణ ద్వారా భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని, అమరావతిలో పెన్షనర్లకు భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన గతంలో కోరారు. పెన్షనర్ల సంఘాల నుండి ఈ డిమాండ్లు వరుసగా కొత్త ప్రభుత్వం వచ్చిన గత 2 ఏళ్ల నుండి వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ఎప్పుడు స్పందిస్తుందని సామాన్య పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 35% మధ్యంతర భృతి, పీఆర్సీ, పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.